నేను 2 సంవత్సరాలు ఈ సినిమా చాలా కష్టపడి తీశాను. నా చేతిలో ఏం లేదు, ప్రజల చేతిలో ఉంది. ఈ ప్రజలు నిర్ణయించాలి నన్ను. ఎందుకంటే నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారుని. నేను ఈ ఒక్క సినిమా నాదేదో జీవిత చరిత్ర అని చెప్పేసి నేను సినిమా తీశాను. ఓకే, అంటే నాకు చిన్నప్పుడు లవ్ స్టోరీ ఉంది, పెద్ద అయినా లవ్ స్టోరీ ఉండే. అది అంతా సినిమాలు చూస్తే తెలుస్తుంది, నథింగ్. కానీ రియల్ రైపు నేను చిన్న 7 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఎట్లా బతకాలి అనేది ఊరు నుంచి నన్ను ఏలేసి పంపించారు. ఊర్లో వచ్చి నేను హీరో చూపెట్టినా, ఊరు నన్ను మెచ్చింది, ఒప్పుకున్నారు, మంచోడు అన్నారు. ఇంకా పేరు రావాలని నేను ఈ ప్రజలకు మొక్కుతున్నా. అందరు చూసి ఈ సినిమా పాస్ కావాలని మొక్కుతున్నా. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా శిక్ష వచ్చి దండం పెడుతున్నా. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ముఖ్యంగా ఈ సినిమా అయిపోయిన తర్వాత కాశీరెడ్డి ఆయన సినిమా 40 లక్షలు పెట్టి నేను రాపించి పెట్టినా. ఆయన జీవిత చరిత్ర తీస్తా. అప్పుడు నేను హిమాలయకి వెళ్ళిపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, నా జీవిత చరిత్ర రాసిన. రైట్, ఇది ఓకే. నా జూనియర్ హీరో చాలా బాగా చేశాడు. ఒక్కరికంటే ఒకరు పోటీల మీద చేశాం మేము. నువ్వానేనా తెలుసుకున్నాం సినిమాలో. నేను చెప్పిన విధంగా రాశాడు స్టోరీ. మేమిద్దరము ఒకరికొకరికి పోటీ చేశాం ఈ పాత్ర.